అందరికీ నమస్కారం. నా పేరు రమ. సైకో మొగుడు 25వ భాగం. రచయిత మోక్ష గారు. ఆ కారు ఇవ్వచ్చు కదా, గట్టిగా కేకేశాడు రీతు. నేను ఇవ్వను అని దాన్ని ఇంకాస్త ఎత్తులో పెట్టి లోనికి వెళ్ళిపోయాడు. వెళ్తున్న అర్జును చూసి కోపంగా నేలకు తనిన రీతును చూసి నవ్వి ఆ కార్ తీసి రీతుకి ఇచ్చాడు రిషి. దాన్ని కిందకి పైకి తిప్పుతూ, ఇది రిమోట్ కంట్రోల్ కారా అన్నాడు. అవును అంటూ దాని రిమోట్ కూడా తీసిచ్చాడు రిషి. నేను తీసుకోనా మామ, అమాయకంగా అడుగుతున్న రీతు బుగ్గలు లాగి ఆడుకో అన్నాడు. థ్యాంక్స్ అని క్యూట్ స్మైల్తో వాళ్ళ మామయ్యని బుట్టలో పడేసి బయట వాళ్ళ చెల్లితో మాట్లాడుతున్న సాత్విక్ దగ్గరికి వచ్చాడు. పాపకేవో మంచి మాటలు చెప్తున్న సాత్విక్ని దూరంగా నెట్టి, నువ్వు మా చెల్లితో మాట్లాడుతూ పో ఇక్కడి నుంచి అన్నాడు. గోలు కొరుకుతోంది, వద్దని చెప్పాను అంతే అని రీతుకి సర్ది చెప్తున్న సాత్విక్ని చూసి పిడికిలు బిగించి, మా చెల్లికి నేను చెప్తాను, నువ్వు వెళ్ళు అని సాత్విక్ని గదిమి పంపించేసి చేతిలో ఉన్న కార్ని చూసి, ఇది నీకోసమేరా, చెప్తా నీ పని అని క్రూయల్గా అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా లివింగ్ రూమ్లో నేలపై పరిచిన మ్యాట్ కొద్దిగా పైకి ఎత్తి దాని కింద ఆ కార్ని పెట్టి, ఇప్పుడు చూడు ఆ సాత్విక్ గాడి సంగతి అని వాళ్ళ చెల్లితో అన్నాడు. అన్నని చూసి కిలకిలా నవ్వుకుంది. పాప, ఇక్కడ కూర్చోకు, నువ్వు ఇలారా అని పాపని తనతో పాటు లాక్కుని వెళ్ళి లోపలికి తీసుకెళ్ళిపోయాడు. లివింగ్ రూమ్కి ఎదురుగా ఉన్న రిషి స్టడీ రూమ్ తలుపు చాటున నిల్చొని కార్ రిమోట్ కంట్రోల్స్ అన్నీ టెస్ట్ చేసుకొని అన్నీ బాగానే పనిచేస్తున్నాయని అనుకున్నాక సాత్విక్ ఎప్పుడొస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నాడు రీతు. అంతలోనే అటుగా వచ్చిన సాత్విక్ మ్యాట్ కింద పెట్టిన కార్ని గమనించక అడుగు దాని మీద వేయడంతో ముందుకు తూలిపడిన సాత్విక్ని చూసి నవ్వుతూ ఆ కార్ని వెనక్కి డ్రైవ్ చేశాడు. దాంతో తమాయించుకోలేక ముందుకు పడబోతూ ఉంటే ఇంతలో ఒక చెయ్యి అతన్ని ఆపింది. తమాయించుకొని నిల్చున్న సాత్విక్ తనని ఆపిన చెయ్యి తాలూకా మనిషిని చూసి థ్యాంక్స్ మావయ్య అని ఒళ్ళు దులుపుకుంటుంటే అర్జున్ కూడా ఒక చెయ్యి వేసి ఏమైందన్నాడు. స్లిప్ అయ్యాను అంటూ వెనక్కి తిరిగిన సాత్విక్ డోర్ మ్యాట్ కింద ఎత్తుగా కనపడుతున్న చోట ఏమైందో అని చూస్తుంటే అర్జున్ రీతు అక్కడ దాచిపెట్టిన కార్ని బయటకు తీసి, ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అని అన్నాడు. ఏమో పెదవిర్చిన సాత్విక్ని చూసి కాసేపటి క్రితం రీతు ఆ కార్ కోసం గొడవపడింది గుర్తుకొచ్చి రీతు అని గట్టిగా కేకవేశాడు. ఆ అరుపుకి తలుపు వెనుక ఉన్న రీతు కేర్లెస్గా వచ్చి అర్జున్ ముందు నిలబడ్డాడు. ఇది నువ్వేనా అక్కడ పెట్టావు అని అన్నాడు. అవును అని చాలా పొగరుగా చెప్పాడు. అతన్ని చూసి చిర్రెత్తుకు వచ్చిన అర్జున్ మధు అని గట్టిగా అరిచాడు. మధు రాలేదు, కానీ శశి వచ్చింది ఆ అరుపుకి. ఏమైంది అన్నయ్య అంటూ అర్జున్ కోపంగా చుట్టూ చూస్తూ మధు ఎక్కడా అన్నాడు. లోపలుందేమో, ఏం కావాలి నాకు చెప్పు అని అంది శశి. అర్జున్ చేతిలో కార్ని దూరంగా గిరాటేసి, ఎందుకు పెట్టావు అక్కడ అన్నాడు. ఆ కార్పెట్ కింద పెట్టి కార్ కంట్రోల్ ఎలా అవుతుందో చూశాను, అదే టైంకి వాడొచ్చి పడితే నేనేం చేయను అని చాలా తేలిగ్గా అన్నాడు. రీతు నిన్నసలు ఇలా కాదని అర్జున్ కోపంగా రీతు దగ్గరికి వస్తుంటే శశి వాళ్ళ మధ్యలోకి వచ్చి, ఏంటన్నయ్య చిన్నపిల్లాడితో అని అంది. వీడికి ఇందాకే చెప్పాను అల్లరి చేయకుండా కుదురుగా కూర్చో అని. నా మాట వింటున్నాడా అసలు అని పిచ్చి పట్టినట్టుగా రీతు మీద అరుస్తూ ఉంటే శశి అర్జున్కి ఏదోలా నచ్చ చెప్పి అర్జున్ని పంపించి, జాగ్రత్తగా ఆడుకోనన్న, ఎవరికి తగలనివ్వకుండా అని రీతుని పంపి అప్పటికే రిషి 2 సార్లు అరవడంతో అతని దగ్గరికి వెళ్ళింది. అతను అడిగిన పెన్ డ్రైవ్ ఏదో అందిస్తుంటే వాడి బాధ ఏంటట. అంతకుముందు అర్జున్ అరుపులు గుర్తు చేసుకుంటూ అడిగాడు రిషి విసుగ్గా. రీతు ఏదో అల్లరి చేశాడని, అదే మీరైతే సాత్విక్ చిన్న మిస్టేక్ చేసినా టాప్ లేచేలా అరుస్తారు అని రిషిని గదుముకొని వెళ్తూ ఉన్న ఆమెని చూసి చిన్నగా హెడ్ నోట్ చేసి పెదవి విరుచుకున్నాడు రిషి. ఇంకా రీతుని కోపంగా చూస్తున్న అర్జున్ని చూసి, ఏంటన్నయ్య వాడేదో చిన్నపిల్లాడు, తెలియక చేస్తే నువ్వు అలా కోపించుకుంటావు అంటూ వెళ్ళి అర్జున్ పక్కనే కూర్చుంది. ఇదంతా ఒక కంట కనిపెడుతున్న రిషి మొన్నటి రోజు అర్జున్ దగ్గరికి వెళ్ళడానికే భయపడ్డ శశి ప్రవర్తనకి ఇప్పుడు అతని పక్కనే కూర్చున్న శశిని చూసి కోపంగా పిడికిలు బిగించి, నా చెల్లిని నాకు దూరం చేశాడు, ఇప్పుడు శశి వీడికి చెల్లంట అని పళ్ళు నూరుకున్నాడు. అది కాదు శశి, ఇవన్నీ చూసావా, కనీసం తండ్రిని అన్న భయం కానీ గౌరవం కానీ లేకుండా ఇప్పుడే ఇలా ఉంటే పెద్దయ్యాక ఎలా తయారవుతాడు చెప్పు అన్నాడు ఉక్రోషంగా. ఏముంది, నీలాగే తయారవుతాడు నోట్లో గొనుక్కున్నాడు రిషి. చిన్నప్పుడు పిల్లలు అలాగే ఉంటారన్నయ్య, ఎదిగే కొద్దీ వాళ్ళే బాధ్యతని తెలుసుకుంటారు. సాత్విక్ కూడా ఇప్పటికీ ఒక్కొక్కసారి ఇలాగే ఏదో ఒకటి చిన్నపిల్లాడిలా మారం చేస్తూ ఉంటాడు అని అంది శశి. అవును నిజమే, కానీ పిల్లలు బాధ్యత తెలుసుకోవాలి అంటే పేరెంట్స్ ఇద్దరిలో ఎవరో ఒకరు వాళ్ళని దారిలో పెట్టాలి కదా. మధు ఏమో వాడిని బాగా నెత్తికెక్కించేసుకుని వాడిని ఎక్కడ పాడు చేస్తుందో అని నేనే వాడి విషయంలో కాస్త స్ట్రిక్ట్గా ఉంటున్నాను అని అన్నాడు అర్జున్. వీడు వాడిని దారిలో పెట్టడం, వీడే ఓకే. అర్జున్ నీకు తలుచుకున్నప్పుడు రిషి నోట్ల నుంచి దొరిలే ఆనుముత్యాలు బయటకు అనలేక వాటిని లోపలికి మింగేశాడు. అదే నిజమేలే, నేను సాత్విక్కి రిషి గురించి భయం చెప్తూ ఉంటాను అంది శశి. సాత్విక్ విషయం వేరు శశి, కానీ ఈ రీతు మామూలుడు కాదు, వాళ్ళ మామయ్య పోలిక అనుకుంటా.
ఎప్పుడు నాకు యాంటీగానే ఉంటాడు అన్న అర్జున్ మాటకి రిషికి ఒక్కసారిగా పొరబోయింది. పక్కనే వాటర్ బాటిల్ అందుకొని ఒక గుటక వేసి స్థిమితపడిన రిషి తనకి తనే వెన్ను తట్టుకొని వీడు తెలిసంటున్నాడా తెలియకంటున్నాడా అని మనసులో అనుకున్నాడు రిషి. వాడిని కట్టిపడేయండి, నేను వచ్చేంత వరకు వాడి శ్వాస కూడా బయటికి వినపడకూడదు. లీలగా వినిపిస్తున్న రిషి మాటలకి మంచి నిద్రలో ఉన్న శశి ఉలిక్కిపడి లేచి, రిషి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. ఏమీ కాదులే, నువ్వు పడుకో, నేను పొద్దుటే వస్తున్నాను అని వార్డ్రోబ్ మూలను పెట్టి ఉన్న రివాల్వర్ తీసుకొని ముందుకు వెళ్తున్న రిషికి ఎదురు వచ్చి, ఇప్పుడు ఎక్కడికి వద్దు రిషి, మధుకి అనుమానం వస్తుందేమో అని అంది. రిషి విసుగ్గా, శశి మధు పడుకుంది, తనకు ఎలా తెలుస్తుంది అని తనని అడ్డు తప్పించుకుంటుంటే వెళ్తున్న శశి అతని చెయ్యి పట్టుకొని ఆపేసి, వద్దు అన్నానా, ఇంట్లోనే ఉండండి రిషి అని అంది. శశి, నేను వెళ్ళకపోతే అక్కడ ఏమవుతుందో తెలుసా, అయినా మధు లేచే టైంకి నేను వచ్చేస్తానులే, వదులు అని తన నుంచి వదిలించుకునే ప్రయత్నం చేశాడు. వద్దు రిషి, ఇప్పుడిప్పుడే మధు మనకి దగ్గర అవుతుంది, మీరు చేసేవి కానీ మధుకు తెలిసిందా, జీవితంలో మీ మొహం చూడటానికి కూడా ఇష్టపడదు, తను ఉన్నన్ని రోజులు, అయినా వాటికి దూరంగా ఉండండి అని బ్రతిమాలింది రిషిని. మధు గురించి నీకంటే ఎక్కువ నాకే తెలుసు, వదులు అని ఆమెను వదిలించుకొని బయటికి వచ్చి రిషికి డోర్ బయట నుంచి లాక్ వేసి ఉందని అర్థమైంది. వెంటనే పక్కనే ఉన్న కిటికీ దగ్గరికి వచ్చి కట్టన్ పక్కకు జరిపి చూశాడు. ఇంటి గేట్ దాటి వెళ్తున్న కార్ని చూసి అర్జున్ అని అంటూ కోపంగా నేలను తన్నాడు. అతని వెనకే వచ్చిన రిషి అరుపు విని ఏమైందని అడిగింది. అంతా నీ వల్లే, వెళ్ళి నా ఫోన్ తీసుకునిరా అని కోపంగా శశిని గదివాడు. అతని కోపం చూసి శశి నిలువెల్లా ఉనికిపోతూ వెళ్తున్నా అని రూమ్కి వెళ్ళి రిషి ఫోన్ తీసుకుని వచ్చిచ్చింది. నువ్వు వెళ్ళి పడుకో అని రిషిని పంపించేసి రిషి ఎవరికో కాల్ చేశాడు. 20-30 సార్లు విసుగు లేకుండా కాల్ చేసిన అవతల మనిషి కనీసం విసుగు పుట్టైనా కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి విసుగు వచ్చిన రిషి ఫోన్ని నేలకేసి కోపంగా విసిరికొట్టాడు. ఆ మర్నాడు ఉదయం ఎవరి కోసమో ఎదురు చూస్తూ హాల్లోనే పడుకున్న రిషికి, ఏయ్ జాగ్రత్త సాత్విక్, కాలల్లో గుచ్చుకుంటాయని వినిపించిన మధు గొంతుకు చటుక్కు లేచి కూర్చున్నాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేవడం వల్లనేమో ఒళ్ళంతా చెమటలు పట్టి ఉన్న రిషిని చూసి వెంటనే పక్కనే ఉన్న వాటర్ జగ్ అతని ముందు పెట్టింది. ఆ జగ్ని ఉన్న బలంగా ఎత్తి మొత్తం ఖాళీ చేసి చుట్టూ చూశాడు. అతనికి కావాల్సిన వాళ్ళు అతని కంట కనపడకపోయేసరికి లేచి బయటికి వద్దాం అని అనుకునేంతలో అమ్మా అంటూ మధు అరుపు వినిపించేసరికి వెళ్ళేవాడు కాదు, వెనక్కి తిరిగి చూశాడు. రాత్రి అతను విసిరిగొట్టి పగలగొట్టిన ఫోన్ శకలాలు మధు పాదంలో చుచ్చుకుని పోయేసరికి కాలు నేలపైన మోపలేక అమ్మ అని ఇంకొక అరుపు అరిచి కింద పడిపోతున్న మధుని పట్టుకుని సోఫాలో కూర్చోపెట్టాడు రిషి. మధు అరుపు వినపడగానే ఎక్కడో ఉన్న అర్జున్ కూడా పరుగున వచ్చి మధు ముందు వాలిపోయాడు. ఆ నొప్పి తట్టుకోలేక విలువెల్లాడుతున్న మధుని చూసి ఆమె పాదాన్ని తన చేతుల్లోకి తీసుకోగానే అసలే సుకుమారమేమో అమ్మో అంటూ కేకలు మొదలుపెట్టింది. మధు అరుపులకి రిషి ఆమె దగ్గర తీసుకొని సముదాయిస్తూ, శశి డాక్టర్ కాల్ చేయి అని అరిచాడు. ఆ బాధతో అలమటిస్తున్న మధుకి రిషి తనని దగ్గరకు తీసుకోవడమే తెలియదు. మధు బాధని చూసి పట్టించుకునే స్థితిలో లేని అర్జున్ ఆమె పాదంలోంచి దాన్ని లాగబోతూ ఉంటే ఆ నొప్పిని భరించలేక మెలుకులు తిరిగిపోతుంది. మధు బాధ చూసి ఆమె కంటే ఎక్కువ బాధపడిపోతున్న రిషి, రే డాక్టర్ కాల్ చేస్తున్నారు కదా, వదిలేయలాగా అని అర్జున్ని కసిరాడు. ఈ మాత్రానికే డాక్టర్ కావాలా, గట్టిగా ధైర్యం చెప్పు మీ చెల్లికి అని ఒక్కసారిగా దాన్ని లాగి పారేశాడు. లాగుతున్నప్పుడు నొప్పి మరింత ఎక్కువగా వచ్చేసరికి అమ్మ అని గట్టిగా అరిచి కేక పెట్టిన మధుని హక్కును చేర్చుకొని ఏమీ కాదు అని సముదాయిస్తుంటే అర్జున్ ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురమ్మని శశికి పురమాయించి మధు వంక చూశాడు. బాధతోనో ప్రేమతోనో తెలియదు కానీ రిషిని గట్టిగా చుట్టుకొని విలువెల్లాడుతున్నామని చూసి అర్జున్ పిడికిలి బిగుసుకుంది. అన్నయ్య ఫస్ట్ ఎయిడ్ కిట్ అంటూ వినిపించిన శశి పిలుపుకి పిడికిలు లూజ్ చేసి ఆ కిట్ తీసుకొని టింక్చర్ అయోడిన్ తీశాడు. అర్జున్ ఆ ఊడిని క్లీన్ చేసేంతసేపు రిషి ఆమె వెను నిమురుతూ దగ్గర తీసుకొని ఊరడిస్తూనే ఉన్నాడు. అయిపోయింది అంటూ అర్జున్ చేతులు దులుపుకోగానే రిషి మధుని అక్కడే వదిలి దూరంగా వస్తూ ఉంటే అసలు ఏం గుచ్చుకుంది మధు కాలికి అని కౌసల్యాన్ని నిలబెట్టి చూస్తుంటే అక్కడ పడిన రిషి ఫోన్ ముక్కలు చూసి, శశి ఫ్లోర్ మీద ఏంటవి, ఎవరి ఫోన్ అని అడిగారు. రిషి నుదురు తుడుచుకుంటూ నాదే మమ్మీ అని అన్నాడు. నీ ఫోనా, ఎలా పగిలిపోయింది అని అన్నారు ఆవిడ. పొరపాటున చేతిలో నుంచి జారి అని అక్కడి నుంచి వచ్చేస్తూ శశి త్వరగా అవి క్లీన్ చేయించు అనేసి వెళ్తున్న అతన్ని చూసి నుదురు చిట్లించి, జారి పడితే ఫోన్ అలా పగులుతుందా, ఏమైంది వదిన అని శశిని అడిగింది. తనకు అనుమానం వస్తే అంత పట్టాన వదలదు అని తెలిసిన శశి మధుతో మాట్లాడాలి అని ఉన్నా కావాలనే తనని అవాయిడ్ చేసి వెళ్తూ ఉంటే, మధు అడుగుతుంది కదా చెప్పు అని కౌసల్య కూడా తనని ఆపారు. రిషి కోపం గురించి మీకు తెలిసిందే కదా అత్తయ్య, ఆఫీస్లో ఏదో డిస్టర్బెన్స్ అంట, ఆ కోపంలో ఫోన్ విసిరేశారని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోయింది శశి. తను వెళ్ళాక అర్జున్ వచ్చి మధు పక్కన కూర్చుంటూ, తన కోపమే తన శత్రువు అంటారు కదా, చూడు మీ అన్నయ్య కోపం వల్ల నీ కాలు గాయమైందన్నాడు.
మధు తల తిప్పి అర్జున్ వంక చూస్తూ నిజంగా మా అన్నయ్యకి ఆఫీసులో విసుగుదలైనా అనుమానంగా అడిగింది. ఏమో అడిగి రమ్మంటావా అన్నాడు వెటకారంగా. అది కాదు అర్జున్, అన్నయ్య రాత్రి అంతా హాల్లోనే పడుకున్నాడు. నా మాట వినగానే ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. మొహంలో ఏదో తెలియని కంగారు. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి అర్జున్. తనని అలా చూసి భయం వేసింది అర్జున్. బాధగా అంది మధు. రాత్రి ఏదైనా హారర్ మూవీ చూశాడేమో అన్నాడు. కాదు, నిజంగా అన్నయ్య దగ్గర గురించో గట్టిగా భయపడ్డాడంది. నీలాగే మీ వదిన కూడా మీ అన్నయ్యని దగ్గరికి రానివ్వలేదేమో అని అర్జున్ అన్నది 5 నిమిషాలకి అర్థమైన మధు కోపంగా అర్జున్ని భుజంపై ఒకటి వేసి, నోరు విప్పితే బూతులే, అసలు మంచిగా మాట్లాడవే రాదా అర్జున్ కోపంగా అడిగింది. మరి మీ అన్నయ్య గురించి నన్ను అడిగితే నాకు మాత్రం ఏం తెలుసు అన్నాడు. మా అన్నయ్య గురించి వదిలే, రాత్రంతా నువ్వెక్కడికి వెళ్ళావు అని కళ్ళు పెద్దవి చేసి అడిగింది మధు. రాత్రి నోరు బాగా పీకేస్తేను బార్కి వెళ్ళానన్నాడు. రాత్రి? అప్పుడు నీకు బార్ ఎవడు తెరిచిపెట్టాడు అని అంది. ఎవడో ఉంటాడులే, నాలాగా తలకు మాసినోడు. అయినా అర్ధరాత్రి మొత్తం వెతికితే ఒక్క బాటిల్ కూడా దొరకలేదు. ఏం మనుషులు మధు మీ వాళ్ళు అన్నాడు. నిన్నిక్కడ ఉన్నన్నాళ్ళు వాటికి జోలికే పోవద్దని చెప్పానా? ఒక్కరోజు ఆగలేకపోయావా అని అంది మధు. నిన్న మీ అన్నయ్య వాళ్ళకి దూరంగా ఉండమన్నానా? మరి నువ్వు చేసిందేంటి అని అన్నాడు అర్జున్. ఆ మాటకి అంతకుముందు జరిగింది గుర్తుకు వచ్చిన మధుకి రిషికి దగ్గరగా తనని పొదువుకొని అలా వెన్ను తడుతూ అప్రయత్నంగా తను అతన్ని అన్నయ్య అని పిలవడం, రిషి కూడా ప్రేమగా తనని దగ్గరికి తీసుకొని తన వెన్ను తట్టడం గుర్తు రాగానే మధు పెదాలు విచ్చుకున్నాయి. పెదాలని నెలవంకలా పేర్చి అందంగా నవ్వుతున్న తనని చూసి అర్జున్ పిడికిలి బిగుసుకుంది. కానీ అదేమీ పట్టని మధు మాత్రం అర్జున్ పిలిచి, మా అన్నయ్య ఎందుకు అలా ఉన్నాడు? అసలు ఆఫీసులో ఏమైందో? ఆఫీసులో గొడవ అన్నది నిజమో కాదో తెలుసుకో, సాయంత్రానికల్లా నాకు తెలియాలి అంతే అంది మొండిగా. నాకే ఎందుకు ఈ బంపర్ ఆఫర్ అన్నాడు. మా అన్నయ్య వెనుక ఎవరో ఒకరిని డిటెక్టివ్గా పెట్టుకుంటావు కదా, సాయంత్రానికి కనిపెట్టి చెప్పు అని ఆర్డర్ పాస్ చేసింది. అలాగే మేడం అని అర్జున్ చేతులు కట్టుకొని మధుకి సమాధానం చెప్పడం చూసిన రిషి తనలో తనే నవ్వుకొని తన రూమ్కి వెళ్ళాడు. రివాల్వర్లో బుల్లెట్ లోడ్ చేస్తున్న రిషి తలుపు చప్పుడు అవడంతో ఉలిక్కి పడడం చూసి నేనే రిషి అన్న శశి గొంతు విని ప్రశాంతంగా వెనక్కి తిరిగిన రిషి లోడ్ చేసిన రివాల్వర్ లోపల పెడుతుంటే, మొన్నే కదా లోడ్ చేశారు అంది. ఇదిగో నీ రివాల్వర్లో బుల్లెట్లు అంటూ చెవుల్లో వినిపిస్తున్న గొంతుకి చిన్నగా హెడ్ నోట్ చేసి, అవి పాడైపోయాయిలే అన్నాడు. ఏంటి, బుల్లెట్స్ కూడా పాడైపోతాయా అమాయకంగా అడుగుతున్న శశిని చూసి, పర్వాలేదు నీ బుర్ర బాగానే పనిచేస్తుంది అని ఎందుకు వచ్చావు అని అడిగాడు. శశి వెనక్కి పెట్టిన తన చేతిని రిషి ముందుకు చాచింది. తన చేతిలో కనిపిస్తూ ఉన్న మిలమిల మెరుస్తున్న కొత్త మొబైల్ని చూసి నవ్వుతూ దాన్ని తీసుకొని థ్యాంక్స్ అన్నాడు. అంత పెద్ద మాటలొద్దు కానీ నీ సిమ్ ఇందులో వేశాను. డేవిడ్ 2 మిస్డ్ కాల్స్ ఉన్నాయంది. సరే నువ్వు వెళ్ళు అని తనని పంపించేసి తన కాంటాక్ట్లో ఉన్న డేవిడ్ నెంబర్కి కాల్ చేశాడు. సార్ వాడు చచ్చిపోయాడు. అవతలి మనిషి చెప్పింది వినగానే రిషి పిడికిలి బిగుసుకుంది. పిడికిలి బిగించి కోపంగా పళ్ళు నూరుకున్నాడు. హౌ డేర్ టు హిమ్ ఇడియట్ పట్టరాని కోపంతో గట్టిగా అరిచాడు రిషి. కోపంగా కిందకి వచ్చిన రిషికి ఫోన్ పట్టుకుని అటు ఇటు తచ్చాడుతున్న అర్జున్ కనపడగానే అతని కోపం నచాలని కంటింది. కానీ అక్కడే మధు ఉండడంతో కోపాన్ని అణుచుకొని అర్జున్ దారికి తనే తప్పుకొని పక్కకొచ్చేశాడు. ల్యాప్టాప్ ముందేసుకొని ఏదో టకటకా టైప్ చేస్తున్న మధుని చూసి తన దృష్టి అతనిపై లేదని గ్రహించి అర్జున్పై నిప్పులు చెరుగుతూ చూశాడు. రిషి చూపులు గ్రహించిన అర్జున్ కూడా కావాలని రిషిని రెచ్చగొట్టడానికి అతని ముందే అటూ ఇటూ కదులుతూ ఉంటే రిషికి పిచ్చి లేచి ఆ కోపం నేరుగా అర్జున్ మీద చూపించలేక శశి అని తనపై గట్టిగా అరిచాడు. అదిరిపడి అతని దగ్గరికి వచ్చిన శశిని చూస్తూ ఆకలేస్తోంది గదు అడిగేసరికి శశి చిన్నగా జర్కయ్యి కిచెన్లో కాసేపు హైరానా చేసి అక్కడ ఉన్నవేవో ప్లేట్లో తీసుకుని వచ్చి రిషికి ఇస్తూ, మీకు అర్జున్కి మధ్యలో ఏదో జరుగుతోంది కదా, ఏంటది అని అడిగింది. కొత్తగా జరగడానికి ఏముంది, ఎప్పుడూ ఉండేదే కదా అన్నాడు రిషి. అది కాదు, ఇంకేదో ఉంది కదా, ఏంటది అని అంది. ఏంటి అది? రిషి ఏమీ తెలియనట్టుగా శశి వైపు కళ్ళు చిట్లి చూశాడు. అర్ధరాత్రి అనుకోని టైంలో మీకు ఫోన్ వచ్చింది. హడావిడిగా బయటకు వస్తే డోర్ బయట నుంచి లాక్ అయింది. అది లాక్ ఎవరు వేశారు అన్నది పక్కన పెడితే మీరు ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు, హాల్లో పడుకుండిపోయారు. పోనీ ఆ టైంలో వేరే దారి లేక వదిలేసారే అనుకుంటే పొద్దుటే అన్నయ్య ఏదీ కాని టైంలో లోపలికి వచ్చాడు. మీరు ఇంకొకటి గమనించారు లేదో, పొద్దుటే ఉలిక్కిపడి నిద్రలేచిన మీరు అన్నయ్యని చూడగానే నార్మల్ అయ్యారు అని అంది శశి. రిషి శశిని విసుగ్గా చూసి, చాలా గొప్ప గొప్ప విషయాలే కనిపెట్టావులే కానీ వెళ్ళి లోపలికి అని కసురుకున్నాడు తనపై. అయినా అన్నయ్య అంట అన్నయ్య, మొన్న అతనితో మాట్లాడమంటేనే అంత భయపడ్డట్టుగా యాక్షన్ చేసిద్ది, ఇప్పుడు వాటితో రాసుకొని పూసుకొని తిరుగుతోంది. ఆ ఈడియట్కి కూడా నా ఇంటి ఆడవాళ్ళపైనే ఎందుకో కన్ను ఏంటో అని నోట్లో నసుకుతూ
బయటికి వచ్చిన రిషికి సోఫాలో కూర్చొని కాళ్ళు టీపాయ్ మీద పెట్టి ల్యాప్టాప్లో చకచకా వర్క్ చేసుకుంటున్న మధుని చూడగానే అతనికి పెదాలపై చిన్నగా నవ్వు వచ్చింది. కానీ ఆ నవ్వు ఎంతోసేపు నిలవలేదు. మధు పక్కనే కూర్చొని మధు భుజం చుట్టూ చెయ్యి వేసి గర్వంగా నవ్వుతున్న అర్జున్ని చూడగానే రిషి పెదాలపై ఆ నవ్వు వెంటనే మాయమైపోయింది. అర్జున్ వంక రిషి కోపంగా చూసే కొలది అర్జున్ కూడా తన పెదాల్ని అంతకంతకు సాగదీస్తుంటే అర్జున్ని చూడగానే ఒళ్ళు మండింది. తనని ముందు పెట్టుకుని అర్జున్ మధుతో చేస్తున్న పిచ్చి చేష్టలు, ఆ పిచ్చి మాటలు చూడగానే అతనికి పిచ్చి కోపం వచ్చింది. కానీ పక్కనే మధు ఉందని ఓర్చుకుంటున్నాడు. తనను లేకపోతే వెళ్ళి కొట్టేసేవాడే ఏమో. అర్జున్ కూడా పక్కనే మధు ఉందన్న ధైర్యంతో రిషిని ఇంకా విసిగిస్తోంది. అతని చేష్టలు పరాకాష్ఠకు చెంది రిషి ఓపిక కూడా నశించే టైంకి అర్జున్కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మామూలుగా అయితే వాళ్ళకి దూరంగా వెళ్ళిపోదామనుకున్న రిషి ఆ ఫోన్ అర్జున్కి వచ్చిన దగ్గర నుంచి కాల్కి కళ్ళు చిట్లించి అక్కడే నిలబడిపోయాడు. అతని మాటలపై ఒక చెవి వేసి ఉంచాడు. అవతల వాళ్ళు ఒక మాట్లాడగానే అర్జున్ నైస్ జాబ్ అని చిన్న ముక్కతో ఆ సంభాషణకి ఫుల్ స్టాప్ పెట్టడం రిషి మనసులో ఏదో మూలన తులుస్తూ ఉన్న ఆ అనుమానం ఇంకా పెరిగింది. అందుకే వాళ్ళకి దూరంగా వచ్చేద్దాం అనుకున్న తన నిర్ణయానికి మార్చుకొని ఆసక్తిగా అక్కడే కూర్చున్నాడు. రిషి కూర్చోవడం తెలిసిన అర్జున్ స్మైల్ ఇస్తూ బోర్ కొడుతోంది బంగారం అని అంటూ టీవీ ఆన్ చేసి ఎప్పుడు లేనిది కొత్తగా న్యూస్ ఛానల్ పెట్టాడు అర్జున్. సిటీ శివార్లో తేలిన ఇంకో శవం, ఇంకో హత్య చేసినా కూడా అతని హస్తమే ఉందంటారా? మనిషి ఒంటిని జల్లెడ పట్టినట్టుగా బుల్లెట్తో కాల్చి చంపడం వెనుక అతని ఉద్దేశం ఏంటి? అసలు ఎవరి మనిషి? బ్రేక్ తర్వాత మన ప్రేక్షకుల మస్తిష్కంలో రేగిన ప్రతి ప్రశ్నకి జవాబు దొరుకుతుంది. స్టే ట్యూన్. ఛానల్ మాత్రం మార్చొద్దు అంటూ బ్రేకింగ్ న్యూస్లో వచ్చిన ఆ న్యూస్కి మధు చేస్తున్న పని ఆపేసి ఆసక్తిగా టీవీ వంక చూడడం రిషికి చెమటలు తెప్పించేశాయి. మధుకి వినపడకుండా అర్జున్ టీవీ ఆఫ్ చేయి అని చిన్నగా పెదాలు కదిలిస్తూ చెప్పాడు రిషి. అర్జున్ నవ్వుతూ చేతిలో ఉన్న రిమోట్ని అటు ఇటు తిప్పాడు. అతను ఇంకో మాట మాట్లాడేలోపు మధు అర్జున్ని పిలిచి ఆ మర్డర్ మన సిటీలోనే జరిగిందేనా అని అడిగింది. లోకల్ ఛానల్లో వస్తోంది కదా, మన ఊర్లోనేనేమో అన్నాడు అర్జున్. రిషి కేసి చూస్తూ ఎవరు చేశారు అంది మధు. నేను అన్నాడు అర్జున్. చివాళ్ళ తలెత్తి అర్జున్ని చూశాడు రిషి. అర్జున్ జోక్ చేస్తున్నావా? మధు సీరియస్గా అడిగేసరికి నాకు మాత్రం ఏం తెలుసు బంగారం, నేను అందుకే కదా న్యూస్ పెట్టింది, ఉండి చూద్దాం అని టీవీని చూపించాడు అర్జున్. బ్రేక్ అయిపోయి టీఆర్పీ కోసం న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసిన ఆ బులెటిన్ టెలికాస్ట్ అవుతోంది. మధు పూర్తి టీవీకే నిమగ్నమై మరీ చూస్తోంది. కథ ఇంకా ఉంది. అసలు రిషి అర్జున్ల మధ్య జరుగుతున్న ఈ గొడవ ఏంటి? అంటే వీళ్ళ గొడవ చంపుకునే వరకు వచ్చిందా, లేక మరేదైనా ఉందా? అసలు రిషి అర్ధరాత్రి రివాల్వర్ తీసుకుని ఎక్కడికి బయలుదేరబోయాడు? మరి రిషిని వెళ్ళనివ్వకుండా డోర్ లాక్ చేసి మరి అర్జున్ ఎందుకు వెళ్ళాడు? మరి అర్జున్ వచ్చేంత వరకు రిషి ఎందుకంత కంగారు పడ్డాడు? ఇప్పుడు టీవీలో కనిపిస్తున్న ఆ శవం ఎవరిది? దానికి అర్జున్ అన్నట్టు అతనే చంపాడా, లేక రిషి చేశాడా? మరి ఈ విషయాలన్నీ మధుకి తెలుసా? తెలిస్తే మరి ఏం జరగబోతోంది? శశి అనుమానించినట్టు రిషి అర్జున్ల మధ్య ఏదైనా జరుగుతోందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.